కళల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమ యుద్ధం పార్ట్ 9. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బావా, ఎవరు తను? నేనెప్పుడూ చూడలేదు. చాలా అందంగా ఉంది, చూస్తుంటేనే మతిపోతుంది అంటూ రాజేష్ కూడా తన మనసులోని మాట చిన్నగా అన్నాడు. కానీ అక్కడంతా గోలగోలగా ఉండడంతో అతని మాటలు ఎవరికీ వినపడలేదు. అప్పుడే డ్రైవర్ ఫోన్ తీసుకొని వచ్చి, మేడం, మీ ఫోన్ కారులోనే మర్చిపోయారు, ఎవరో ఫోన్ చేస్తూ ఉన్నట్టున్నారు అంటూ పల్లవి చేతిలో ఫోన్ ఇచ్చాడు. రాజేష్ నవ్వుతూ, హే డ్రైవర్ బాబు, ఎవరు తను? అయినా నువ్వేంటి మా బావ వాళ్ళ ఇంట్లో డ్రైవర్ అయ్యుండి తనని మేడం అని పిలుస్తున్నావు అని రాజేష్ అడిగాడు. అయ్యో సార్, మీకు ఇంకా తెలియలేదా? మేడం దేవ్ సార్ వైఫ్ అని అతను చెప్పగానే రాజేష్తో పాటు అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ అందరూ షాక్ అయ్యారు. అంటే సార్ పెళ్లి చేసుకుంది ఈవిడనేనా అని అందరూ అనుకుంటున్నారు. సార్, మేడం చాలా బ్యూటిఫుల్గా ఉంది, మీ ఇద్దరు పక్క పక్కన ఇంకా అందంగా ఉన్నారు. మేడం సారీ, మీ గురించి తెలియక తప్పుగా మాట్లాడాం, సారీ అంటూ అందరూ పల్లవికి సారీ అండ్ కంగ్రాట్స్ చెప్పేసి వెళ్ళి వర్క్పై ఇంట్రెస్ట్ పెట్టారు. వాళ్ళందరూ వెళ్ళగానే దేవ్ సీరియస్గా పల్లవి వైపు చూశాడు. నువ్వేంటి ఇక్కడ? ఎందుకు వచ్చావు? వీళ్ళందరి ముందు తమాషా చేద్దామనా, లేకపోతే నీ గురించి వాళ్ళు తెలుసుకోవాలని వచ్చావా అని కోపంగా. పల్లవి సైలెంట్గా రాజేష్ వైపు చూసి, అది అత్తయ్య, అదే ఆంటీ ఆంటీ గారు మీకోసం భోజనం తీసుకొని వెళ్ళమని నాతో చెప్పింది. రాజేష్ కళ్ళలో ఉన్న భావాన్ని బయటపడనివ్వకుండా మనసులో ఏదో పెట్టుకొని పైకి మాత్రం వినయంగా ఉన్నాడు. అయ్యో పాపం బావా, ఇందులో తన తప్పేముంది? అందరూ కలిసిపోయినట్టే ఉన్నారుగా. లేకపోతే మా అత్త తనతో నీకోసం భోజనం పంపిస్తుందా? రాజేష్, నీకు ఏమీ తెలీదు, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. అదే బావా నేను అంటున్నది, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. ఇది ఆఫీస్, విషయం బయటికి లీక్ అయితే ఎంత రచ్చరచ్చ చేస్తారో నీకు తెలీదా? ముందు మీరు లోపలికి పదండి అంటూ ముగ్గురు క్యాబిన్ లోపలికి వెళ్ళారు. రాజేష్ పల్లవిని వంకరగా చూస్తూ ఉన్నాడు. పల్లవికి ఎందుకో రాజేష్ చెప్పులు నచ్చడం లేదు, అక్కడ ఉండాలనిపించడం లేదు. దేవా, మీరు భోజనం చేయండి, నేను వెళ్తాను. అదే ఆంటీ మీకోసం బాధపడుతోంది, మీరు భోజనం చేస్తే ఆవిడ కాస్త రిలీఫ్ అవుతుంది. మర్చిపోకుండా మీ అమ్మ కోసమైనా కాస్త తినండి అంటూ పల్లవి దేవికి చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, హరరే ఆగండి పల్లవి గారు, నేను ఉన్నానని మీరు వెళ్ళిపోతున్నారా? అయితే చెప్పేయచ్చు కదా, నేనే వెళ్ళిపోతాను అని రాజేష్ అన్నాడు. రాజేష్, నువ్వెక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు, ఇక్కడే ఉండు. అది కాదు బావా, తను నీతో విడిగా మాట్లాడాలని ఆశపడుతున్నట్టుంది, అందుకే ఆఫీస్కి వచ్చింది, నువ్వే అర్థం చేసుకోవడం లేదు అని అతను అన్నాడు. అలాంటిదేమీ లేదు. అవునా? అయితే సరే, మరి నాకు చాలా ఆకలిగా ఉంది, నువ్వు తింటానంటే నేను ఇక్కడే ఉంటాను. సరేలేరా, నీ గురించి నాకు తెలీదా? మీ అత్త చేతి వంట తినాలని, నాతో తినిపించాలని ఇలా అంటున్నావు. ఇద్దరం కలిసి తిందాం అని దేవన్నాడు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు నార్మల్ దేవ్లా ఉన్నావు. ఇంతకీ పల్లవి గారు, మీరు నాకు కూడా వడ్డిస్తున్నారా అని కుర్చీలో కూర్చుంటూ అడిగాడు రాజేష్. అతని చూపులు మాటలు పల్లవికి ఏ మాత్రం నచ్చడం లేదు. కానీ తప్పదు, దేవ్కి మళ్ళీ కోపం వస్తే తినడానికుండా ఉంటాడు అనుకుంది. అన్నయ్య గారు, అలా ఎందుకంటున్నారు? తప్పకుండా మీకు భోజనం పెడతాను అని పల్లవి
అన్నయ్య అనే పదాన్ని ఒత్తి మరీ పలికింది. ఆ పిలుపు రాజేష్కి నచ్చలేదు. అదేంటి పల్లవి, అలా పిలిచావు? నన్ను అలా పిలిచేది నా చెల్లెలు కాంచన మాత్రమే. అయ్యో అన్నయ్య, అది కాదు. మీరు ఇందాకటి నుండి దేవ్ గారిని బావా అని పిలుస్తున్నారు కదా, అందుకే నేను వరుస పెట్టి మిమ్మల్ని అన్నయ్య అని పిలిచాను. ఇందులో తప్పేముంది? పల్లవి అన్నది కరెక్టే కదా అన్నట్టు దేవ్ రాజేష్ వైపు చూశాడు. దేవ్కి అనుమానం వస్తుందేమో అని రాజేష్ తడపడుతూ, హా అవుననుకో, కానీ మా చెల్లి దేవ్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. మరి అది జరగలేదు. ఇప్పుడు తను చాలా కోపంగా ఉంది దేవ్ ఫ్యామిలీ మీద. నువ్వు నన్ను అన్నయ్య అని పిలిస్తే తను నా మీద కూడా కోపంగా ఉంటుంది. నా చెల్లెలి కోసం నేను ఏదైనా చేస్తాను. తన కోపం తగ్గే వరకు నువ్వు నన్ను అలా పిలవకు. అసలైతే నాకు చాలా కోపంగా ఉంది నీ మీద, నా చెల్లెల స్థానంలో నువ్వున్నందుకు. కానీ నిన్ను చూడగానే నా అభిప్రాయం మారిపోయింది అంటూ పల్లవి వడ్డిస్తున్న భోజనం చేస్తూ అన్నాడు. అతని మాటలు నిజమే అని దేవు నమ్ముతున్నాడు. వంట చాలా బాగుంది, నువ్వే చేశావు కదా పల్లు అంటూ వెంటనే మాట తడబడింది అని పల్లవి అని పిలిచాడు. రాజేష్ మీద పల్లవికి కాస్త కోపం వచ్చింది. కానీ కోపాన్ని తనలోనే అణుచుకుంటూ సైలెంట్గా ఉండిపోయింది. దేవ్ చాలా తృప్తిగా భోజనం చేశాడు అని సంతోషపడింది. ఖాళీ బాక్సులు తీసుకుని పల్లవి ఇంటికి బయలుదేరింది. దేవ్ ఏ మాటకి ఆ మాట, నీ సెలక్షన్ సూపర్గా ఉంటుందని మరోసారి రుజువు చేశావు. పల్లవి పాప చాలా అందంగా ఉంది అంటూ రాజేష్ పల్లవి రూపాన్ని మనసులో నింపుకొని రాజేష్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అయ్యో, ఏమైందమ్మా, గట్ల నిలబడిపోయినావు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. మా సూర్యబాబుతో ఉండగలవా లేదా వెళ్ళిపోతావా ఇక్కడి నుండి అని బామ్మ సంధ్యాని కదిలిస్తూ అడిగింది. బామ్మ, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. మా వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళు తెలిసి ఏ తప్పు చేయరు. కానీ సూర్య కోపానికి కారణం నేను తప్పకుండా తెలుసుకుంటాను. అయినా మీరే అన్నారు కదా మా పేర్లు కలిసిపోయావి అని. అలాగే అతని కోపాన్ని నేను శాంతపరుస్తాను. మీరు నాకు తోడు ఉంటే అంతే చాలు. నేనేంటో మీ సూర్యబాబుకి చూపిస్తాను అంటూ సంధ్య తన బాధలన్నీ పక్కన పెట్టి సూర్య ప్రేమను పొందాలని నిర్ణయించుకుంది. అలాగే చిన్ననాటి ఇద్దరి స్నేహితులు అన్నయ్య సూర్యలను కూడా కలపాలని నిర్ణయించుకుంది. నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. సూర్యబాబు మారి నిన్ను భార్యగా అంగీకరిస్తే నీ అంత అదృష్టవంతురాలే ఉండదు. తప్పకుండా నీకు నేను సహాయం చేస్తాను. బామ్మ, ముందైతే నాకు చాలా ఆకలిగా ఉంది. మీకు ఒక విషయం చెప్పనా? నాకు ఏ పని రాదు, అసలు వంట కూడా రాదు అని సంధ్య చిన్నపోయిన ముఖం పెట్టి బామ్మకి నిజం చెప్పేసింది. వాకిట్లో ఉన్న ముక్కుని ఈ వంటగదిని చూస్తేనే అర్థమైందమ్మా, నువ్వు ఎంత సుకుమారంగా పెరిగావో. మరి నేను రోటి పచ్చడి చేశాను, తినగలవా? అయ్యో బామ్మ, నిన్నటి నుండి ఏమీ తినలేదు. ఇప్పుడు మీరు ఏది పెట్టినా తినేస్తాను అని సంధ్య అనగానే బామ్మ సంధ్య కోసం వాళ్ళ ఇంట్లో వండిన భోజనం తీసుకొని వచ్చి సంధ్యకు ఇచ్చింది. సంధ్య భోజనం చేస్తూనే, బామ్మ చాలా బాగా వంట చేశావు అంటూ మెచ్చుకుంది. అవునా, అయితే నేను నీకు అన్ని పనులు నేర్పిస్తానమ్మా అని బామ్మ అనగానే సంధ్య నోట్లో బుక్క పెట్టుకొని, మీరు నాకు నేర్పించొద్దు, వద్దు వద్దు, అన్ని పనులు మీ సూర్యబాబే నేర్పించాలి. అతనే దగ్గరుండి నాకు వంట పని, ఇంటి పని, పొలం పనులు అన్నీ నేర్పించాలి అని సంధ్య అనగానే బామ్మ నోరళ్ళు పెట్టి, అది జరిగే పనేనా అమ్మా అని ఆశ్చర్యంగా అడిగింది. జరుగుతుంది, జరిగేలా నేను చేస్తాను అంటూ సంధ్య ఆ బామ్మతో కాలక్షేపం చేస్తూ ఆ రోజుని అంతా సరదాగా గడిపేసింది.
సాయంత్రం కావడంతో బామ్మ కాస్త భయపడుతూ ఉంది. సంధ్య, సూర్యాబాబు మిమ్మల్ని పంపించేయమని చెప్పాడు. అతను చాలా కోపంగా ఉన్నాడు నీ మీద. ఇప్పుడు ఇంటికి వచ్చే సమయం వచ్చింది. మిమ్మల్ని చూస్తే ఎంత గోల చేస్తాడో ఏమో అని బామ్మ భయపడుతూ ఉంది. సంధ్య మాత్రం ఎలాంటి భయము లేకుండా ఏదో సాధించినట్టు మిడిసిపడుతూ ఉంది. నీ ధైర్యమేంటో నాకైతే తెలియడం లేదమ్మా. మా ఇంటాయన ఒక్కడే ఉన్నాడు. నేను వెళ్తానమ్మా అంటూ బామ్మ భయపడుతూనే సంధ్య గురించి ఆలోచిస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తర్వాత సూర్య ఇంట్లోకి వచ్చాడు. అమ్మయ్య, ఇప్పుడు ఇల్లు ప్రశాంతంగా ఉంది. అది వెళ్ళిపోయినట్టుంది. ప్రశాంతంగా ఏదైనా వండుకొని తినాలి అని వంటగదిలోకి వెళ్ళాడు. బామ్మ తెచ్చిన అన్నం పచ్చడి ఒక బాక్స్లో కనిపించేసరికి ఇది బామ్మ తెచ్చిపెట్టినట్టుంది, ఇదే తినేస్తాను అని సూర్య భోజనం చేసేసి కొద్దిసేపు ఇల్లంతా తిరిగి చూసి తన గదిలోకి వెళ్ళి మంచంపై వాలిపోయాడు. పక్కన హాయిగా నిద్రపోతూ ఉన్న సంధ్యపై సూర్య చెయ్యి వేయగానే అతనికి మెత్తగా తగిలినట్టు అనిపించింది. ఎవరో ఉన్నారు అన్నట్టు స్విచ్ వేసి చూశాడు. పడుకొని ఉన్న సంధ్యను చూసి కోపంగా రగిలిపోతూ, నువ్వు ఇంకా వెళ్ళలేదా? నా రూమ్లో పడుకున్నావు హాయిగా. ఇది నీ ఇల్లు కాదు, లేవు అంటూ ఆమెను నిద్రలేపాడు. సంధ్యకి బామ్మ చీర కట్టించింది. ఆ చీరలో సంధ్య చాలా అందంగా ఉంది. వయ్యారంగా, సూర్యబాబు ఏంటి నిద్రపోతున్నా నన్ను లేపారు, మీకేమైనా కావాలా అని అంతే వయ్యారంగా అడిగింది. ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? నిన్ను వెళ్ళిపోమని చెప్పాను కదా. అయ్యో, నేనెక్కడికి వెళ్తానండి? ఇదిగో మీరు కట్టిన తాళి నా మెడలోనే ఉంది. ఇప్పుడు ఇదే నా ఇల్లు, మీరు నా భర్త, మర్చిపోయారా అని సంధ్య అతనితో వాదిస్తూ ఉంది. సూర్యకి చాలా కోపం వస్తుంది. ఆమె అనే మాటలు వింటూ ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. ఓహో, అంటే ఇప్పుడు నీకు ఈ ఇంట్లో పూర్తి హక్కు అధికారం ఉంది అంటావు. అవును, అంటే నా మీద కూడా నీకు పెత్తనం ఉంది అన్న మాటే కదా. అంతే కదా, మరి నీ మీద కూడా నాకు హక్కు అధికారం ఉన్నట్టే కదా. ఉన్నట్టే, కానీ మీరు ఎందుకని దగ్గరికి వస్తూ అడుగుతున్నారు? అక్కడే ఉండి మాట్లాడండి. అన్ని హక్కులు అధికారాలు ఉన్న నేను నీకు దూరంగా ఎందుకు ఉంటాను? నిన్నటి నుండి అందరితో చెప్తున్నావు కదా నువ్వు నా భార్యవి అని. మరి నీ భార్య ధర్మాన్ని నెరవేర్చవా అంటూ సూర్య ఆమెను ఒక గోడ కానించి 2 చేతులు అడ్డుపెట్టి బంధించాడు. అతను అలా చేయగానే సంజయ్ గుండె చప్పుడు బయటకు వినిపిస్తూ ఉంది. ఏంటి చెమటలు పడుతున్నాయి? నువ్వు చెప్పిన హక్కు అధికారాలతోటే నీ దగ్గరికి వచ్చాను అని సూర్య అనగానే సంధ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఏంటి ఏడుస్తున్నావా? మర్యాదగా నిన్ను వెళ్ళిపోమని చెప్పాను. నువ్వే నా మాట వినలేదు. పైగా చీర కట్టుకొని వయ్యారాలు పోతూ నా ముందే వయ్యారంగా చూపిస్తున్నావు. నేను అందరిలాంటి వాడిని కాదు. నువ్వు చేసే విధవ పనికి నీ వెనకాలే తిరుగుతాను అనుకుంటున్నావా అంటూ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి అతని గుండెకు ఆమె గుండె శబ్దం వినిపించేంత గట్టిగా హత్తుకున్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.